విశాఖ జిల్లా పరిధిలోని కేసరపల్లిలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా వచ్చే ఏడాది జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన పనులను బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విశ్వ హిందూ పరిషత్ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం సభకు సంబంధించిన అంశాలను వివరించారు. శంఖారావం కార్యక్రమం జరగబోతున్న ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని స్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం. ఆ వైపున వెళ్ళారు. ఈ వైపున ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనబడుతున్నాయి కదా, అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈరోజు ఉన్నారు. మేమంతా ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం. నారాయణ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ గారు ఉన్నారు. అలాగే ప్రాణేష్ గారు ఉన్నారు. రైతులు విహెచ్పి మిగతా ఇక్కడ ఉన్నారు. రవికుమార్ గారు రవికుమార్ గారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు మీరు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి ఎన్ని బస్సులు వస్తున్నాయో ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడి 65 ఎకరాల్లో సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ, బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కి వస్తున్నట్టుగా ఉంది. అలాగే